22A నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వం తీరు సరికాదని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. విజయనగరం కంటోన్మెంట్ బాలాజీ హోల్సేల్ టెక్స్టైల్ మార్కెట్లో బాధిత రైతులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చిన్నపిల్లవాడి దగ్గర చాక్లెట్ లాక్కుని తిరిగి ఇచ్చినట్లే ఇప్పుడు ప్రభుత్వం గిల్లి తర్వాత జోలపాట పాడుతుందని ఎద్దేవా చేశారు. ఇట్లా బటన్లు నొక్కినట్టుగా నెలకొక బటన్ నొక్కడానికి వెళ్ళినట్టుగా నెలకొక ప్రోగ్రాం వేసుకుని 500 ఎకరాలు 1000 ఎకరాలు తీస్తే 20 లక్షల ఎకరాలు 22 లక్షల ఎకరాలను తీయడానికి మీ జీవితకాలం సరిపోదు. ఇప్పుడున్న వాళ్ళ జీవితకాలాలు ఏవి సరిపోదు. కాబట్టి మీకున్న ఆప్షన్ ఒకటే సార్, పరిష్కారం ఒక్కటే. మీరు ఏవైతే ఈ 196 జీవో లాంటివి ఏకపక్షంగా 196 జీవో లాంటివి ఏకపక్షంగా రైతులు ఎవ్వరికీ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి సంజాయిషి అడగకుండా మీరు ఏదైతే ఏకపక్షంగా జీవోలు ఇచ్చి నిషేధిత జాబితాలో పెట్టారో ఈ జీవోల్ని సింపుల్గా క్యాన్సిల్ చేయండి. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒక్క పేజీ కాగితం ఒక్క 20 సెకండ్లు చాలు, అంతకు మించి పట్టదు. మీకు ఆ ఆలోచన కలిగితే మీ అధికారులు మీ కాళ్ళకు అడ్డం రాకపోతే, వాళ్ళు మీకు తప్పుడు మాటలు చెప్పకపోతే, మిమ్మల్ని తప్పుదారి పట్టించకపోతే, మీరు సొంతంగా ఆలోచించగలిగితే 22 లక్షల ఎకరాలు 15 లక్షల కుటుంబాల సమస్యది. ఇది మీ ప్రభుత్వంలో మీరు సృష్టించిన సమస్య. ఇప్పటికైనా మీరు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పరిష్కరించడానికి సింపుల్గా ఒక్క జీవో చాలు. ఈ 196, 191 జీవోలు లాంటివన్నింటినీ ఇందు మూలముగా క్యాన్సిల్ చేస్తూ, అయ్యా అందులో ఏదైనా దేవుడి భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఉంటే ఎంఆర్ఓల్ని ఇవాళ నోటీస్ ఇచ్చి తీసుకోమనండి, నిరభ్యంతరంగా తీసుకోమని. మేమేమి దానికి అడ్డు తప్పు కూడా. ప్రభుత్వ భూమి మళ్ళా తిరిగి పొందడం ప్రభుత్వ హక్కు, దేవుడి భూమి తిరిగి ఇవ్వడం దేవుడి హక్కు, దానికి ఎవరు అడ్డురారు. కాబట్టి మీరు పొరపాటు చేసినటువంటి 196 జీవోలు లాంటి జీవోల్ని మొత్తంగా ఒకే ఆర్డర్తో, ఒక్క పేజీ ఆర్డర్తో క్యాన్సిల్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్నే మేము రోల్ బ్యాక్ అంటున్నాం. ఈ రోల్ బ్యాక్ చేయడం తప్ప ఇవాళ ప్రభుత్వం దగ్గర ఏ పరిష్కారము లేదు. మీరు నెల ఫోటోలు దిగడానికి, నెల ఒక కార్యక్రమం పెట్టుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి దీన్ని ఉపయోగించుకున్నా కానీ దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇన్ని లక్షల మంది బాధితుల్ని మీరు అరకొరగా పీస్ మీల్గా అడ్రస్ చేయలేరు, అది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి 22A రోల్ బ్యాక్ చేయడం ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు కంటికి నిద్ర లేకుండా సత్యారావు గారు లాంటి 10 సంవత్సరాల నుంచి ఆయన లెజిటిమేట్ భూమిని తీసుకెళ్ళి మీరు 22Aలో పెడితే ఎంఆర్ఓలు అడిగితే కోపం వస్తారు. ఏదో నువ్వు ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇసిగిస్తున్నావు అని చెప్పి ఇంకో పిఓడి నోటీస్ ఇస్తాడు. మీరు ఇట్లా బటన్లు నొక్కినట్టుగా. అమెరికాలో వలస విధానాలపై ట్రంప్ ప్రభుత్వం